హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్తీ అండ్ టేస్టీ. ముందుగా ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. పల్లవి. హాయ్ అమూల్య. ముందుగా నీకు అలాగే మా కుటుంబ సభ్యులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మీకు అలాగే ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి అనగానే ఒక స్పెషల్ అనేది స్టార్ట్ అయిపోతుంది. యాక్చువల్లీ ఈ రోజు ముందు నుంచి కూడా మనకి ప్రిపరేషన్స్ అన్నీ కూడా స్టార్ట్ అయిపోతాయి. ఆల్రెడీ మ్యారేజ్ సీజన్ కూడా రన్ అవుతూ ఉంటుంది. అండ్ మనం అసలు ఎవరికి పూజించినా ఫస్ట్ వినాయకుడికే మనం పూజిస్తాం. అండ్ పిల్లలకు కూడా చదువు రావాలంటే వినాయకుడికే పూజించాలి, సరస్వతీదేవికి పూజించాలి. అండ్ వినాయక చవితిలో అసలు ఎంత సెలబ్రేషన్ ఉంటుందంటే అది వివరించడం చాలా కష్టం. అండ్ నీ మెమరీస్ ఏంటి పల్వి? నాకైతే చాలా స్పెషల్. ఎందుకంటే ఏ ఫెస్టివల్ అయినా మనం ఒకరోజు సెలబ్రేట్ చేసుకుంటాం, కానీ వినాయక చవితి మాత్రం 9 రోజులు సెలబ్రేట్ చేసుకుంటాం. అవును. అండ్ అది కూడా మా కాలనీలో వినాయకుడిని పెడతాం కాబట్టి ఎప్పుడు పెద్దగా బయటకు వెళ్ళాం, కానీ వినాయక చవితి వస్తే మాత్రం కాలనీలో ఉన్న వాళ్ళందరినీ తప్పకుండా కలుస్తాం. సో కాలనీలో ఉన్న వాళ్ళని అందరినీ కలవాలంటే వినాయక చవితి ఒకటి మాకు బాగా స్పెషల్ అనమాట. అండ్ దట్టు మేము బాగా కోలాటాలు వేస్తాం ఈవినింగ్ అవ్వగానే. సో అలా ఆ టైంలో మేము బాగా స్పెండ్ చేసేది కాలనీ వాళ్ళతో అంటే వినాయక చవితి. సో అలా నాకు చాలా స్పెషల్ అండ్ చాలా మెమరీస్. అండ్ ఇప్పటికీ కూడా అది అలా ఫాలో అవుతూ ఉంటాం. యా. అండ్ మన ఇంట్లో ప్రతిష్ఠించుకున్న వినాయకుడిని కూడా మనం చంటి పిల్లల్లాగా చూసుకుంటూ ఉంటాం. ఆయనకి ఇష్టమైన ఎన్నో తినుబండారాలని ఈ 9 రోజులు కూడా పెట్టి నైవేద్యం పెట్టిస్తూ ఉంటాము. సో అలాగే ఈవినింగ్ అవ్వంగానే డాన్సెస్తో చక్కగా అలా ఎన్నో ప్రోగ్రామ్స్తో ఎంటర్టైన్ చేస్తూ ఉంటాం. మనం కూడా ఎంటర్టైన్ అవుతూ ఉంటాం. కానీ పంపించేటప్పుడే చాలా చాలా బాధగా ఉంటుంది. కానీ తప్పదు, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇన్వైట్ చేస్తూ ఉంటాము. మరి ఇటువంటి వినాయక చవితి సెలబ్రేషన్స్లో మన సెట్ కూడా అదిరిపోయింది. కిచెన్ అంతా కూడా కళకళలాడిపోతుంది కదా. మరి ఇలాంటి టైంలో ఎవరినైనా పిలిస్తే బాగుంటుంది కదా. చాలా బాగుంటుంది. సో మన సెట్కి ప్రముఖ గాయని హిమజ గారు వస్తున్నారు. మరి ఇన్వైట్ చేద్దామా? ఓకే. సో లెట్స్ వెల్కమ్ ప్రముఖ గాయని హిమజ గారు. హాయ్ అమూల్య. హాయ్ పల్లవి. హాయ్, వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్తీ అండ్ టేస్టీ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. అలాగే మీకు వినాయక చవితి శుభాకాంక్షలు. మీకు కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. సేమ్ టు యూ అండి. థ్యాంక్ యూ అండి. మీ ఇద్దరికి అలాగే ఈటీవీ ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. బొకే చేసాను, తీసుకుంటాను. సో ఇవాళ మన వినాయక చవితిని మీ పాటతో స్టార్ట్ చేయాలనండి. ఒక చక్కటి సాంగ్తో స్టార్ట్ చేద్దాం. తప్పకుండానండి. గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి గుణశరీరాయ గుణమండితాయ గుణేశానాయ ధీమహి గుణాతీతాయ గుణాధీశాయ గుణప్రవిష్టాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ ఫాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ ఫాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి. వావ్, చాలా చాలా మధురంగా పాడారు. వింటూ ఉంటే నిజంగా భక్తి పారవశ్యంతో నిండిపోయిందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు వినాయక చవితిని? మేము వినాయక చవితిని, నాకు మీరు అన్నట్టు వినాయకుడు అంటే చిన్న పిల్లాడిలాగా చూస్తాం. మేము కూడా 9 రోజులు ఇంట్లో వినాయకుడిని పూజిస్తాము. వివిధ ప్రసాదాలతో ఆయనకి వండి నైవేద్యాలు పెట్టి అన్నీ చేస్తాము. నేను స్పెషల్గా వినాయక చవితి అంటే నేను నా చేత్తో నేను క్రాఫ్ట్స్ అది కూడా చేస్తాను. సో నా చేత్తో మట్టి వినాయకుడిని చేసి ఆయన్ని కూడా మా పెద్ద వినాయకుడితో పాటు ఆయన్ని కూడా పెట్టి మేము ప్రతిరోజు పూజించి నేను రోజు ఆయనతో మాట్లాడుకుంటాను. నాకు సంగీతం చక్కగా తండ్రి అని. నేను ప్రస్తుతం మ్యూజిక్ ఫీల్డ్లోనే ఉన్నాను. నేను నా మ్యూజిక్ ప్యాషన్ నాకు. సో చిన్నప్పటి నుంచి సంగీతం నేర్చుకున్నాను కాబట్టి నేను మ్యూజిక్ ఫీల్డ్లోనే ఉండాలి, దానిలోనే ముందుకు సాగాలని ఆయన మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అలాగే నాకు మంచి సంస్కారాన్ని ప్రసాదించు అని కూడా కోరుకుంటాను. సో మీరు చిన్నప్పటి నుంచి కూడా మ్యూజిక్ ఫీల్డ్లోనే ఉన్నారా అండి? అవునండి. నేను నాకు 5 ఏళ్ళు ఉన్నప్పుడు మా అమ్మ తీసుకువెళ్ళి నన్ను సంగీతం క్లాసుల్లో చేర్చింది. అప్పటి నుంచి నేను నేర్చుకుని పాడి
దాని తర్వాత పెద్దయ్యే కొద్దీ ఏదైనా షోలో పాడితే బాగుంటుందేమో అని ఫస్ట్ నేను వెళ్ళిన షో పాడుతా తీయగా బాలు గారి దగ్గర ఒక్క పాట పాడితే చాలా అనుకున్న దాన్ని టాప్ 4 కంటెస్టెంట్స్ దాకా వచ్చాను. అది చాలా సంతోషంగా, ఇప్పటికీ చాలా ఎంతో అదృష్టంగా భావిస్తూ ఉంటాను దాన్ని. పాడుతా తీయగాలోనండి. అవును. దాని తర్వాత పాడుతా తీగ తర్వాత భక్తి ఛానల్లో పలికెద భాగవతం అనే కాంపిటీషన్లో నేను ఫైనలిస్ట్ అందులో. దాని తర్వాత ఎన్నో టీవీ షో స్వరాభిషేకం పాడానండి. అందులో నాకు బాలు గారి పక్కన చిన్నగా ఒక పాట పాడే ఛాన్స్ కూడా వచ్చింది. దాన్ని నేను ఎప్పుడూ ఐ చెరిష్ ఫర్ లైఫ్ టైం అది. అలాగే ఇంకొక షోలో శంకర్ మహాదేవన్ గారితో కూడా స్టేజ్ షేర్ చేసుకునే అదృష్టం కలిగింది. ఇవన్నీ నా ఎక్స్పీరియన్సెస్ అండి. ఓకే. అండ్ అలాగే మరి మీ ఇంట్లో వాళ్ళు కూడా ఎవరైనా ఉన్నారండి, మ్యూజిక్ ఫీల్డ్ నుంచి ఉన్నారా ఎవరైనా? ఎస్ ఉన్నారండి. మా ఇంట్లో మేజర్గా అందరూ పాడతారు. మా తాతగారు నాకు తాతగారి ఇది అవుతారు. ఆయన మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు నాకు తాతగారి వరుస, అంటే మా తాతగారి కజిన్ అనమాట ఆయన. సో అందుకు మా ఇంట్లో అందరికీ కొంచెం సంగీతం అబ్బింది, అందరూ పాడతారు. దట్స్ రియల్లీ గ్రేట్. నిజంగా ఫ్యామిలీలో అందరూ కూడా అంటే ఆ ప్రోత్సాహం అనేది ఇవిడుకుంటాం వల్ల ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చారు. దట్స్ రియల్లీ గ్రేట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. సో ప్రతిరోజు కూడా హెల్తీగా టేస్టీగా పల్లవి మనకి రెసిపీస్ చెప్తూ ఉంటుంది. మరి పల్లవి ఇవాళ పండగ పూట ఏం రెసిపీస్ తీసుకొచ్చేసాం? సో మనం ఎప్పుడు రెసిపీస్ చేసుకుంటానే ఉంటాం, అన్నీ కూడా చాలా స్పెషల్ రెసిపీస్ చేసుకుంటూ ఉంటాం. అండ్ ఇవాళ మనకు స్పెషల్ గెస్ట్ కూడా వచ్చారు కాబట్టి ఇంకాస్త స్పెషల్గా చేసుకుందాం. ఓకే. సో పండగ అంటేనే మనకు స్వీట్ ఫస్ట్ గుర్తొచ్చేది. అండ్ దట్టు వినాయకుడు అంటే పొంగల్ ఖచ్చితంగా చేసుకుంటాం కాబట్టి ఫస్ట్ రెసిపీ వచ్చేసి గోధుమ అటుకులో పొంగల్. నేమ్ చూసారా, గోధుమ అటుకలతో పొంగల్. సో మామూలుగా మనం రైస్తో చేసుకుంటాం, వివిధ వాటితో చేసుకుంటాం, కానీ హెల్తీ అండ్ టేస్టీలో ఇలా హెల్తీగానే మనం చక్కగా రుచికరమైన వంటలు చేసుకుంటున్నాం. అండ్ ఎస్, మరి దానికి కావాల్సిన పదార్థాలు తీసుకొచ్చేస్తావా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను అమూల్య. సో మెయిన్ ఫస్ట్ మనకి పెసరపప్పు ఉంది, అలాగే అటుకులు, అండ్ మనకి బెల్లం తెచ్చుకున్నాం, పాలు, నెయ్యి, అలాగే కావాల్సిన డ్రై ఫ్రూట్స్ కూడా. మరి స్టార్ట్ చేద్దామా ప్రాసెస్? స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ ఒక ప్యాన్లో మనం బెల్లం కరిగించుకుందాం కొన్ని వాటర్ వేసేసి. అలాగే ఫస్ట్ బెల్లం వేసేసుకుందాం. ఇందులో కొన్ని వాటర్ కూడా. అది అలా కరుగుతుంటుంది, మనం ఇంతలోపు వేరే ప్రాసెస్ చేసేసుకుందాం. అలాగే. సో మనం ఏం చేద్దాం అంటే ప్యాన్ షిఫ్ట్ చేసేసుకుందాం. ప్యాన్ షిఫ్ట్ చేసేసుకుందాం. ఇది క్లోజ్ ఉంచాలి, ఓపెన్ చేసి చేసేస్తాం. సో ఇది ఓపెన్ చేసి మనం ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం. సో దానికి కావాల్సిన ముందుగా కొంచెం నెయ్యి. ఏదైనా స్వీట్ మనం ఫస్ట్ నెయ్యితో స్టార్ట్ చేస్తే చాలా మధురంగా ఉంటుంది, టేస్ట్ని చక్కగా ఎన్హాన్స్ అవుతుంది. ఓకే. సో ఫస్ట్ ఇందులో కొంచెం జీడిపప్పు, అలాగే కిస్మిస్ కూడా. సో ఆ డ్రై ఫ్రూట్స్ తీసి పక్కన పెట్టేసుకుందాం. ఓకే, ఇది ఇందులో పెట్టేసుకోండి. అండ్ అలాగే మనకి బెల్లం పాకం కూడా అయిపోయింది పల్లవి. అది కూడా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. అలాగే ఇప్పుడు ఇంకొంచెం నెయ్యి వేసేసుకొని నెక్స్ట్ మనం ఆల్రెడీ పెసరపప్పుని ఉడకబెట్టుకున్నాము, అది వేసేద్దాం. ఓకే. సో మీరు ఇంట్లో కుకింగ్ చేస్తూ ఉంటారా? చేస్తూ ఉంటానండి. ఓకే. సో మీరు బాగా చేసే డిష్ ఏంటి? నేను మా అమ్మ దగ్గర నుంచి నేర్చుకుంది ఆవు పెట్టిన పులిహార. ఓకే. సో మనకి మామూలుగా జనరలీ బయట మనం
చింతపండు నిమ్మకాయ పులిహార చేసుకుంటాం. మా అమ్మ స్పెషాలిటీ అందులో కొంచెం ఆవు వేసి లాస్ట్లో చక్కగా కలుపుతుంది. ఆ పులిహార మనకి ఇంకా ఎక్కడ నేను ఆ పులిహార తినలేదన్న ఫీలింగ్ వస్తుంది. సో అది నేను మా అమ్మ దగ్గర నుంచి నేర్చుకున్న రెసిపీ. సో అది నా ఫేవరెట్ పులిహార. సో నేను కూడా ఫస్ట్ టైం వింటున్నా ఆవు పొడి వేసి పులిహోర చేయడం. చక్కగా వేసే పులిహార మనకి గుడిలో పెట్టే పులిహార, దానిలో ఎండుమిర్చీలు ఆవాలు కలిపి పొడి చేసి పక్కన పెట్టుకుని అమృతం అంటే అమృతం లాగా. రియల్లీ. పెసరపప్పు కూడా వేగిపోయింది పలిపి. యా, ఒకసారి కలిపేసుకొని మనం గోధుమ అటుకులు కూడా వేసేద్దాం. అలాగే. సో మనకు అటుకులలో కూడా చాలా చాలా టైప్స్ వస్తున్నాయి. బార్లీ అటుకులు, జొన్న అటుకులు అని చెప్పేసి. సో ఈ అటుకులే కాకుండా మనం అవి కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇప్పుడు అందులోనే పాలు కూడా వేసేద్దాం. అలాగే. అండ్ అలాగే కొన్ని వాటర్ వేద్దాం. యా, సరిపోతుంది. దాన్ని ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని చక్కగా ఉడికించుకోవాలి. అలాగే. చాలా మంది అనుకుంటూ ఉంటారు హెల్తీగా ఉండటానికి పెద్ద ఆప్షన్స్ ఉండవని. నువ్వు చెప్పినట్టు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఎస్. సో అది కొంచెం మనం ఉడికాక అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బెల్లం పాకం అందులో వేసేసుకుందాం. సో అప్పుడు మన రెసిపీ అయిపోతుంది. సో పల్లవి, ఉడికిపోయిందేమో చూద్దామా? యా, చూసేద్దాం. యా, ఆల్మోస్ట్ ఉడికిపోయింది పల్లవి. యా, ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఆ బెల్లం పాకం కూడా వేసేసుకుందాం. అలాగే. సో ఈ మాత్రం వేడిలో మనం వేసేసుకోవచ్చా బెల్లం పాకం? యా, వేసేసుకోవచ్చు. ఓకే. అందులోనే మనం డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకుందాం. ఓకే. సో చక్కగా కలిపేసుకున్నాక మనం ఇంకా సర్వ్ చేసేసుకోవడమే. ఓకే. సో సర్వ్ చేసుకోవటమేనా? యా, ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. ఓకే, ఇంకొంచెం డ్రై ఫ్రూట్స్తో కూడా గార్నిష్ చేసేసుకుందాం. ఓకే. ఓకే, గోధుమ అటుకుల పొంగల్ రెడీ అయిపోయింది. ఓకే. గోధుమ అటుకుల పొంగల్ అయితే రెడీ అయిపోయిందండి. సో దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. గోధుమ అటుకుల పొంగల్కి కావాల్సిన పదార్థాలు: బెల్లం పొడి, నెయ్యి, జీడిపప్పు, కిస్మిస్, ఉడికించుకున్న పెసరపప్పు, గోధుమ అటుకులు, పాలు, జీడిపప్పు. గోధుమ అటుకుల పొంగల్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్లో బెల్లం, నీళ్లు పోసి కరిగించుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ ఆన్ చేసి పాన్లో నెయ్యి వేసి కరిగిన తర్వాత అందులో జీడిపప్పు, కిస్మిస్ వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్లో నెయ్యి, ఉడికించిన పెసరపప్పు వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో గోధుమ అటుకులు, పాలు, నీళ్లు పోసి కలిపి మూత పెట్టుకుని కొద్దిసేపు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసి అందులో కరిగించుకున్న బెల్లం పాకం, వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే గోధుమ అటుకుల పొంగల్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం చూసేసారు కదా. మరి పల్లవి, ఫస్ట్ దేవుడికి నైవేద్యం పెట్టి తర్వాత మనం తీసుకుందాం. ఓకే. సో ఫస్ట్ రెసిపీ అయితే అయిపోయింది. సెకండ్ రెసిపీ ఏంటి? సో సెకండ్ రెసిపీ వచ్చేసి చిలకడ దుంప కినోవా. ఓకే, మరి దానికి కావాల్సిన పదార్థాలు తీసుకొచ్చేస్తావా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే. ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే. సో మెయిన్ థింగ్ ఇస్ కీన్వా. సో కీన్వాని మనం బాయిల్ చేసుకుని నానబెట్టుకుని బాయిల్ చేసుకుని తెచ్చామా? ఎస్, అవును, నానబెట్టి బాయిల్ చేసాను.
అనమాట. ఓకే, ఇంకోటేమో బ్రాక్లీని మొత్తం తురుములాగా చేసుకుంటాం. అండ్ స్వీట్ పొటాటోనా? స్వీట్ పొటాటో. ఓకే, మిగతా అన్ని కూడా క్యారెట్, బీన్స్ అండ్ ఇంకోటి స్ప్రింగ్ ఆనియన్స్. లేదు, ఇది బీన్స్, పీస్, క్యారెట్ అండ్ అలాగే రెడ్ బెల్ పెప్పర్. ఓకే, మరి ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేసేద్దాం. ఓకే. సో ముందుగా కొంచెం ఆయిల్, సో నెక్స్ట్ మనం అన్ని వెజ్జెస్ని కూడా సార్ట్ చేసుకుందాం. అలాగే 1 స్పూన్. సో ముందుగా బఠానీ, అలాగే బీన్స్ కూడా, నెక్స్ట్ రెడ్ బెల్ పెప్పర్, నెక్స్ట్ క్యారెట్ తురుము, ఆ తర్వాత బ్రాక్లీ కూడా. సో ఇది మనం ఫ్లోరెట్స్ లాగా కూడా యాడ్ చేసుకోవచ్చు. కొంతమందికి అలా తినడం ఇష్టం ఉండదు కాబట్టి ఇలా స్మాష్ కూడా చేసేసుకోవచ్చు. ఇందులోనే కొంచెం పెప్పర్ అండ్ సాల్ట్ వేసి సార్ట్ చేసేసుకుందాం. అలాగే పెప్పర్, అలాగే సాల్ట్. సో తర్వాత స్వీట్ పొటాటో స్మాష్ చేసి వేసేసుకుంటున్నాం. సో ఆల్రెడీ ఉడికించింది కాబట్టి దీన్ని మనం ఎక్కువగా ఓవర్ కుక్ చేయకూడదు, మెయిన్ థింగ్. ఓకే, సో జస్ట్ స్మాష్ చేసేసి వేసేసుకుంటున్నాం. ఎస్, అంతే. అందుకే నేను లాస్ట్లో వేస్తున్నాను. ముందు మన వెజ్జెస్ కూడా మనకి సన్నగా మనం అన్ని తరిగి వేసాం కాబట్టి ఈజీగా మనకి అయిపోతుంది. సో చక్కగా కలిపేసుకొని అందులోనే మనం కినోవా కూడా వేసుకొని ఒక 2 minutes సార్ట్ చేసుకుంటే రెడీ. ఓకే, ఇందులోనే కినోవా కూడా వేసేస్తున్నాం. పల్లవి చక్కగా ఒక 2 minutes ఇచ్చేసాం మనము. ఎస్, కీన్వా అంతా కూడా ప్రాపర్గా కుక్ అయిపోయింది. మన నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఇంకా మనం కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసేసుకుందాం. ఆఫ్ చేసేనా? యా, స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసేసుకుందాం. అలాగే ఓకే పల్లవి, అయిపోయినట్టేనా? యా అమూల్య, చిలకడ దుంప కినోవా రెడీ అయిపోయింది. ఓకే, చిలకడ దుంప కీన్వా అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. చిలకడ దుంపల కీన్వాకి కావాల్సిన పదార్థాలు: ఉడికించుకున్న చిలకడ దుంపలు, పచ్చి బఠానీలు, బీన్స్, రెడ్ క్యాప్సికమ్, క్యారెట్ తురుము, బ్రాక్లీ తురుము, మిరియాల పొడి, ఉప్పు, ఉడికించుకున్న కీన్వా. చిలకడ దుంపల కీన్వా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె వేసి వేడైన తర్వాత అందులో పచ్చి బఠానీలు, బీన్స్, రెడ్ క్యాప్సికమ్, క్యారెట్ తురుము, బ్రాక్లీ తురుము, మిరియాల పొడి, ఉప్పు వేసి మగ్గించుకోవాలి. తర్వాత అందులో ఉడికించుకున్న చిలకడ దుంపలు మెత్తగా మెదిపి వేసుకొని అలాగే ఉడికించుకున్న కీన్వా కూడా వేసి కలిపి 2 నిమిషాల పాటు మగ్గించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే చిలకడ దుంపల కీన్వా రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం చూసేసారు కదా పల్లవి. ఈ ప్రసాదాన్ని కూడా దేవుడికి నైవేద్యం పెట్టి మనం తీసుకుందాం. ఓకే, అలాగే హారతి కూడా ఇచ్చేద్దాం. అలాగే मोदाकरातमोदकं सदा विमुक्तिसाधकं कलाधरावतंसकं विलासिलोकरक्षकम् अनायकैकनायकं विनाशिते भदैत्यकं नताशुभाशुनाशकं नमामि तं विनायकम्। जय गणेश जय गणेश जय गणेश पाहि मां। जय गणेश जय गणेश जय गणेश रक्ष मां।
జయ గణేశ జయ గణేశ జయ గణేశ పాహి మాం జయ గణేశ జయ గణేశ జయ గణేశ రక్ష మాం. సో మనం ప్రసాదం టేస్ట్ చేసేద్దాము. ఓకే. సూపర్గా ఉంది పల్లవి. నిజంగా మనం మిక్స్ చేసిన ఐటమ్స్ అన్నీ కూడా క్లియర్గా తెలుస్తున్నాయి. చాలా చాలా రుచికరంగా ఉంది. మరి రెండో ప్రసాదం కూడా టేస్ట్ చేద్దామా? ఓకే. చాలా సూపర్గా ఉంది. మనం ఎక్కువ స్పైసెస్ ఏం లేకుండా జస్ట్ పెప్పర్ అండ్ సాల్ట్తో చాలా చాలా బాగుంది. అండ్ ఫస్ట్ రెసిపీ కూడా నచ్చింది నాకు. మీకు ఎలా అనిపించింది? చాలా బాగున్నాయండి రెండు. ఓకే. మన దేవుడి ప్రసాదం ఎప్పుడు చేసినా కూడా మనం రుచి చేయకుండా చేస్తాము. అవి ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్గానే వస్తాయి. ఎస్. సో రెండు వంటకాలు కూడా అద్భుతంగా వచ్చేసాయి పల్లవి. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ అమూల్య. అలాగే మీరు కూడా అద్భుతంగా పాడారు హిమజ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు ఆర్ సెట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ బోత్ ఆఫ్ యూ. మోస్ట్ వెల్కమ్ అండి. చూసారు కదండి, రెండు ప్రసాదాలు కూడా చాలా చక్కగా వచ్చేసాయి. ఇదండి ఇవాల్టి ఇమ్యూనిటీ స్పెషల్ హెల్తీ అండ్ టేస్టీ. మరి రేపటి ఎపిసోడ్లో మరొక రెండు హెల్తీ రెసిపీస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అండ్ మరొకసారి ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు.